మాట్లాడుతూ ఆయన పిలుపుకి లోబడి జీవించే వారికి మరింతగా ఆయన రాకడ సూచనలు, ప్రమాదాలు, హెచ్చరికలు, మనం ఎలా అయితే లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి అధికారులు ఎలా తెలియపరుస్తున్నప్పుడు మనం అంటే ఏ విషయాలుగా యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు కానీ, తుఫాన్లు కానీ, సునామీలు అక్కడ జరుగుతున్నప్పుడు ఎలాగైతే మనం ఆ ప్రమాదాల నుంచి మనం రక్షింపబడుతున్నామో, లోక రక్షకుడు కాబట్టి క్రిస్మస్ దినమున ఆయన పండుగ వేడుకగా ఎలా చేసుకుంటున్నామో పుట్టినరోజుని, అంతకు మించి లోక రక్షకుడుగా ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి కాబట్టే, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడా విడిచిపెట్టకూడదు కాబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా దర్శిస్తూ ఆయన నిత్యం మాట్లాడుతూనే ఉన్నాడండి. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, నిత్యము కూడా మనకి వాక్యాల్లో ఎక్కడా కూడా విడిచిపెట్టలేదని సెలవిస్తున్నాడు. అందుకే నేను విడవను ఎడమాయని అంటాడు, ఏ మాత్రం విడవను ఎడమాయని అంటాడు, నిత్యం నీతోనే ఉంటానంటాడు, ఆ నా ఆత్మ మీ మధ్య నుండి భయపడకూడదు అంటాడు. ఎందుకో తెలుసా, ఆయనకి మనం అంటే చాలా చాలా ఇష్టం అండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు దగ్గరగా ఉన్నారనుకోండి, పిల్లలు భయపడరు. మనం కూడా దేవుణ్ణి పొందుకొని దేవుణ్ణి కనుక కలిగి ఉంటే మనం దేనికి భయపడము. అందుకే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుంది, భయపడుకుడి అని ఉంటుంది. ఎందుకు భయపడుకుడి అన్నాడు? దూత అక్కడ ప్రత్యక్షమైనప్పుడు మీరు భయపడుకుడి అన్నారు. మీరు అంటే వాళ్ళు కాదా, దూతలకు కాదా? మీరు అంటే మనం అందరమేనండి. లోక రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. మీకు ఎన్నో విషయాలుగా కూడా కాపాడుకోవాలనే పరమ నుండి వీడి భూమిపైకి మానవాళ్ళందరినీ రక్షించుకోవడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది ఒక గొప్ప పండుగగా వేడుకగా జరుపుకుంటున్నట్లే ఆయన ఎందు నిమిత్తం భూమిపైకి వచ్చి ఉన్నాడో కూడా మనం గ్రహించుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నిక లేని వారిని ఎన్నుకొని వాడుకుంటున్నాడంటే కేవలం ఆయన కృప అండి. నా జీవితంలో కూడా ఎంత గొప్పగా క్రిస్మస్ అంటే కేక్ కటింగ్, ఎన్నో విషయాలుగా సంపూర్ణంగా నాకు దేవుడు అనేది అందరిలో ఒక దేవుడు అనుకున్నాను తప్ప ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే ఒక్కడే దేవుడని ఎప్పుడైతే నా హృదయం అనేది అర్థం చేసుకోగలిగిందో అప్పుడు నేను పూర్తిగా లోకంలో కూడా ఏది కూడా ఇది శాశ్వతం కాదు, ఇది అద్దెకి మన భూమిపై కొంతకాలం వచ్చాం, మరలా కూడా ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి అనేది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆత్మ అనేది శాశ్వతమైనది. అందరిలో ఉండేది ఒకే ఆత్మ. ఆ ఆత్మ ఎవరిది? తండ్రి అయిన క్రీస్తుది. ఎందుకు? ఆ ఆత్మ అనేది నీలో నాలో నిత్యము కూడా ఒకే ఆత్మ ఉంది కాబట్టే ఆ ఆత్మ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎలా అయితే ఆయన జీవవాయువు ఊదగా